నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో న్యూ లైఫ్ హాస్పిటల్లో తనకు ఆరోగ్యం బాగోలేదని ఆర్ఎంపీ సమీర్తో వైద్యం చేయించుకోవడానికి తల్లితో వచ్చిన బాధిత మహిళపై ఆర్ఎంపీ సమీర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ అనుచిత పదజాలం వాడాడని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం బాధిత మహిళకు మద్దతు తెలుపుతూ నాగర్ కర్నూలులోని ప్రజా సంఘాల నాయకులు, బాధితురాలి కుటుంబ సభ్యులు న్యూ లైఫ్ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి దీనికి కారణమైన ఆర్ఎంపీ సమీర్ని అరెస్ట్ చేయాలని, అలాగే న్యూ లైఫ్ హాస్పిటల్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సిఐ కనకయ్య మాట్లాడుతూ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎంపీ డాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తాను ఎక్కడున్నా అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంఘాల నాయకులు హాస్పిటల్ని సీజ్ చేసే వరకు తమ నిరసనని కొనసాగిస్తామని తెలపడంతో అదే సమయానికి జిల్లా వైద్యాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులు ఎంక్వైరీ చేసే వరకు హాస్పిటల్ని మూసివేస్తామని సిఐ కనకయ్య తెలుపుతూ న్యూ లైఫ్ హాస్పిటల్ని మూసివేశారు. ఓకే సార్. ఒక అమ్మాయి న్యూ లైఫ్ హాస్పిటల్కు రాగా న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టరు ఆ వ్యక్తి పట్ల మిస్బిహేవ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈరోజు అట్టి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి కంప్లైంట్ ఆధారంగా అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేసిన డాక్టర్పై 354A క్లాస్ 2 అండ్ 509 ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసి ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఈరోజు అడ్డగోలుగా ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు హాస్పిటల్ పేరుతో ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఈరోజు అనేక విధాలుగా లైంగిక చర్యలకు పాల్పడుతూ ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు వ్యవహారం కొనసాగిస్తున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపిస్తా ఉంది. గతంలో న్యూ లైఫ్ హాస్పిటల్ అనేక దుశ్చర్యలకు పాల్పడినా ఇక్కడున్న మెడికల్ డిఎంఎస్ కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు వాళ్ళను గాలికొని లేచి ఈరోజు ఇష్టం నడుపుకోవడానికి రీతిలో ఈరోజు వివరించడం వల్లనే ఈరోజు మళ్ళీ న్యూ లైఫ్ హాస్పిటల్లో మళ్ళీ ఈరోజు ఒక అమ్మాయి పేషెంట్ ఈ రోజు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వస్తే ఈరోజు అసభ్య పదజాలంతో వాళ్ళతో మాట్లాడి ఈరోజు అనేక రకాల ప్రయత్నాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతున్నా ఇంకా డిఎంఎస్ గానీ, జిల్లా కలెక్టర్ గానీ, అధికారులు గానీ ఈరోజు పడుచుకోవడం లేదు. పైగా బాధితులకు న్యాయం జరగాలని రోడ్డు ఎక్కితే పోలీసు వారు మాత్రం మీరు రోడ్డు మీద చేయకూడదు, రోడ్డు మీద చేస్తే ఈరోజు శాంతి భద్రతలకు బంధం కలుగుతుందని ఈరోజు చెప్తా ఉన్నారు. ఇది సరైన చర్య కాదు. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు బాధితుల పక్షాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అధికారులు, డిఎంహెచ్, కలెక్టర్ వెంటనే రావాలి. ఈ యొక్క న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హత లేనటువంటి వారికి అర్హత కల్పించేటువంటి క్లినిక్లు ఏర్పాటు చేసుకునే సౌకర్యము అసలు రద్దు చేయాలి. అట్లాంటి క్లినిక్లు ఏమున్నా సరే తక్షణమే మూసేయాలి. ఆ అమ్మాయి కేవలం ఫీవర్ చూపించుకోవడానికి వచ్చింది తప్ప పర్సనల్ విషయాలు చెప్పడానికి రాలేదు, పర్సనల్ విషయాలు అడగడానికి రాలేదు. అడగడానికి ఆయనకు అర్హత ఉంటే కదా. అర్హత లేనటువంటి ఆ మనిషితోనికి ఎవరు దొరకక 2 గంటల సమయంలో ప్రతి హాస్పిటల్ కూడా మూసుకొని ఉన్నందుకు గత్యంతరం లేక ఫీవర్ తగ్గించుకోవాలని అక్కడికి వచ్చింది. ఫీవర్ ను మరుగున పట్టి ఆయన పర్సనల్ విషయాలపైన ఇంట్రెస్ట్ చూపించుకుంటూ టచ్ చేయని చోట్ల టచ్ చేస్తూ
రూమును మూసి మరి బోల్ట్ పెట్టి ఆయన పర్సనల్ విషయాలు అడగడంలో అంతర్యం ఏమిటి? మరి ఆ అమ్మాయి కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఈ మధ్యాహ్నం వరకు బయటికి రాలేదు. ఆమెను చాలా రకాలుగా ప్రోత్సహించి మీకు మేమందరం ఉన్నాము సపోర్ట్ అని పొద్దున్న నుంచి ఆమెను ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు అసలు విషయం ఆమె చెప్పడం జరిగింది. ఇలాంటి హాస్పిటల్ ఎంత కష్టపడి సీజ్ చేపిస్తే అంత తొందరగా ఓపెన్ అయ్యేటట్టు కనుక యంత్రాంగం అంతా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మరోసారి జరగకుండా ముఖ్యంగా మహిళల పైన ఈ లైంగికమైనటువంటి దాడులు అరికట్టడానికి మరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఆగవు. ఎవరంతకు వాళ్ళు తోచిన మందులిచ్చి మరి అమాయకమైనటువంటి మహిళల ప్రాణాలను మనం కుటుంబ సభ్యులు కూడా మహిళ ప్రాణం పోయిందంటే అంత గిలగిల కొట్టుకోరు. అదే ఒక పురుషుని ప్రాణం పోయిందంటే ఒక కుటుంబ సభ్యుడు, ఒక యజమాని, ఒక బాధ్యుడు మరి ప్రాణాలు పోయిందని అందరికీ చెప్పుకుంటారు. మీడియా కూడా బాగా ప్రచారం చేస్తుంది. కానీ మహిళల ప్రాణాలంటే అంత చురుకన మహిళ లేని లోకం లేదు, మహిళ లేని సృష్టి లేదు. మరి అలాంటి సృష్టికర్త అయినటువంటి మహిళకు ఈ రకాల అవమానకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే మరో కలకత్తాను మన నాగర్ కర్నూలులో సృష్టించినటువంటి ఒక చర్య. మరి ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి ఉండకపోవచ్చు దాకా, కానీ హాస్పిటల్ ఉంది కదా, దాన్ని తక్షణమే ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు? దానికి శాఖాపరమైనటువంటి అధికారులు వచ్చి తక్షణమే ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు? అది సీజ్ చేసేంత వరకు మేము ఆ మెట్టపైనే ఉండి దాన్ని ఊహించిన తర్వాతనే మా ఇళ్ళకి వెళ్తామని ఈ రోజు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు మేము బజార్లోకి రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో న్యూ లైఫ్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా న్యూ లైఫ్ హాస్పిటల్ గతంలో కూడా ఇటువంటి చర్యలు చేపడితే గతంలో 2-3 దఫాలు సీజ్ చేయడం జరిగింది. కొన్ని రాజకీయ ప్రయోజనాలు, ఆయన ప్రలోభాలు, లేదా అన్య కార్యక్రమాల వల్ల మళ్ళీ న్యూ లైఫ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఈ రోజు డాక్టర్ చేసినాడు నకిలీ డాక్టర్, అసలు ఆయన డాక్టర్ కాదు, ఆర్ఎంపీ నకిలీ షెమి అయినటువంటి వాడు నాగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ అనే పేరుతో డాక్టర్ వృత్తికే మచ్చ తెచ్చి అవమానపరిచి ఈ రోజు ఒక మహిళను ఈ రకంగా దుర్భాషలాడడం అంటే డాక్టర్ వృత్తికి ఒక పెద్ద మచ్చ అని చెప్పి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు జిల్లా కేంద్రంలో ఇలాంటి నకిలీ హాస్పిటల్ ఉంటే జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు, డిఎంఎన్హెచ్ఓ ఇక్కడ ఉంటాడు, జిల్లా అధికారులు సైతం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను విచ్చలవిడిగా చూస్తూ చోద్యం చూస్తా ఉన్నారు తప్ప ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే స్పందించి కలెక్టర్ గారు చర్య తీసుకొని వెంటనేస్ గా హాస్పిటల్ సీజ్ చేయాలి, ఆయన మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించాలి. ఇలాంటి నకిలీ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రజల మాన ప్రాణాలు దోస్తున్నటువంటి ఆర్ఎంపీలు ఎలాంటి వాళ్ళైనా కూడా కఠిన చర్యలు తీసుకొని నాగర్ టౌన్ లో ఉన్నటువంటి నకిలీ హాస్పిటల్ అన్నింటినీ కూడా వెంటనే సీజ్ చేసి స్పెషల్ డ్రైవ్ చేసి డిఎంఎన్హెచ్ఓ కలెక్టర్ కలిసి స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.